ఓయ్ ఒక ఛాలెంజ్ ఆడదాం పట్టు సరదాగా. నేను ఆడనబ్బా, ఊకే నేను ఓడిపోతానా? ఓడిపోతా అంటే నా మీద నాకే నమ్మకం పోతుంది. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. ఏందే నువ్వే నాన్న ఇట్లా మాట్లాడేది? ఏమైంది? నీ ఫైర్ ఏమైంది? నీలో కాన్ఫిడెన్స్ ఏమైంది? అసలు కాన్ఫిడెన్స్ అంటేనే మేఘన, పట్టుదల అంటేనే మేఘన కదా కదా. నిజంగానే అబ్బా, నేను కూడా మర్చిపోయినా ముచ్చట, నువ్వు గుర్తు చేసినావు టైంకి. నిజంగానే పట్టుదల అంటేనే మేఘన, మేఘన అంటేనే పట్టుదల. అది ఈ కాడ నుంచి గెలిచేది రంజిత్ కాదు, మేఘన గెలిచేది అని చెప్పి నిరూపిస్తా నేను. అది అది నేను గెలుస్తా, గెలుస్తా పక్కా పక్కా 100%. 500 పెట్టు, 500 పెట్టు. ఇగో క్వశ్చన్ నేను 1 to 9 సీక్వెన్స్ లో వాడుకోవాలి నెంబర్స్ ని. నువ్వు మధ్యలో ప్లస్ అన్న వాడుకో, మైనస్ అన్న వాడుకో. కాకపోతే రిజల్ట్ 10 రావాలి. ఎట్లా చేస్తే 10 వస్తుంది? రిపీట్ రావద్దు. రిపీట్ కూడా చేయొద్దా? నెంబర్స్ ని రిపీట్ చేయొద్దు, ప్లస్లు మైనస్లు ఇంటూలు కూడా చేయొద్దు. ఓకే, నేను కొన్ని లెక్కలు వేసుకోనా? బుక్ సరే 1 to 9 నెంబర్ రాసుకుంటాను. 1 2 3 4 5 6 7 8 9. ఎక్కడైనా ప్లస్లు పెట్టుకోవచ్చు, మైనస్లు పెట్టుకోవచ్చు, కానీ ఈ సీక్వెన్స్ లోనే ఉండాలి. ప్లస్ పెడతాను, మైనస్ పెడతాను. ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ఒకటి ప్లస్, ఒకటి మైనస్ పెడతాను నేను. ఇప్పుడు ఇది ఏమైతుంది? ఈక్వల్ టు 1 + 2 3, 3 - 3 0, 4 ఉంటుంది. మళ్ళీ 4 - 5 -1 అవుతుంది. -1 + 6 5 అవుతుంది. 5 - 7 -2 అవుతుంది. -2 + 8 6 అవుతుంది. 6 - 9 -3 అవుతుంది కదా. కాదు ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 ఫస్ట్ మైనస్ పెడతాయి. రావట్లేదు అబ్బా, ఎన్ని పాసిబిలిటీస్ చేసినా కూడా. ఓడిపోయినా మరి ఏం చేయాలి? ఇన్ని రకాలుగా చేసినా నేను. ఆయన ఏమో అబ్బా, అన్ని అడ్డమైన క్వశ్చన్లు అన్ని తీసుకొస్తావు, వాటి తిట్టంగా అడుగుతావు. రేపో నాకు లేపో, నువ్వు చెప్పబ్బా ఆన్సర్ ఏంటో. మన ఫాలోవర్స్ కామెంట్ చేస్తారు ఆన్సర్. వాళ్ళు కరెక్ట్ గా నువ్వు చెప్పాలి. మరి రేపు రేపు చెప్తా. రేపు చెప్పాలి. రేపు చెప్తాడు, చూసుకోండి ఆన్సర్ ఏంటో. ఈ లోపు అయితే మీకు తెలిసిన ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి.